Good morning everyone. I am Prasanna for 3rd BSc Physics cluster students. Wind, Hydro and Ocean Thermal Energies paper. Today's my topics are in Unit 4 overview of micro, mini and small hydro systems and hydrology. Introduction. Hydropower systems ni యూజ్ చేసి మన కంట్రీలోని ప్రెజెంట్ ఇప్పుడు వరకు 45,700 మెగా వాట్స్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ హైడ్రో పవర్ని మనం వాటర్ పవర్ అని కూడా అంటాము. హైడ్రో పవర్ ఆల్సో నోన్ యాజ్ వాటర్ పవర్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఫాలింగ్ ఆర్ ఫాస్ట్ రన్నింగ్ వాటర్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ ఆర్ టు పవర్ మెకానిక్స్. This is achieved by converting the kinetic energy of water into electrical energy. ఈ హైడ్రో పవర్ అనేది వాటర్ అనేది ఫాల్ అవుతున్నప్పుడు లేదా ఫాస్ట్ రన్నింగ్ వాటర్ వలన అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ వలన ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రికల్ ఎనర్జీనే మనం హైడ్రో పవర్ అంటాం. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్లోని 25 మెగావాట్స్ కన్నా అబవ్ ఉండే ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా లార్జ్ స్కేల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అంటాం. ఈ 25 మెగావాట్స్ కన్నా బిలో ఉండే ప్రాజెక్ట్స్ని మనం స్మాల్ స్కేల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అంటాం. ఈ స్మాల్ సైజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్లోని 3 కేటగిరీస్గా డిస్టింగ్విష్ చేశారు: మైక్రో, మినీ అండ్ స్మాల్. ఈ మైక్రో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ యొక్క కెపాసిటీ అనేది 100 కిలోవాట్స్ వరకు ఉంటుంది. మినీ హైడ్రో పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ అనేది 101 కిలోవాట్స్ నుంచి 2 మెగావాట్స్ వరకు ఉంటుంది. అండ్ స్మాల్ హైడ్రో పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ అనేది 2 మెగావాట్స్ నుంచి 25 మెగావాట్స్ వరకు ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయి. స్మాల్ హైడ్రో పవర్ సిస్టమ్. స్మాల్ హైడ్రో పవర్ సిస్టమ్స్ని యూజ్ చేసి 25 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ వలన ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ని అబ్జర్వ్ చేస్తే డ్యామ్కి వాటర్ స్టోరేజ్కి ఇక్కడ గేట్ అనేది అరేంజ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ గేట్ ఓపెన్ చేయడం జరుగుతుందో వాటర్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఈ ఫ్లో అవుతున్న వాటర్ అనేది ఈ టర్బైన్ని క్రాస్ అవుతూ వెళ్ళే ప్రాసెస్లోని అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మూవింగ్ వాటర్ వలన ఈ టర్బైన్ అనేది రన్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే టర్బైన్ రొటేట్ అవుతుందో ఈ రిమైనింగ్ వాటర్ అనేది వాటి యొక్క డిశ్చార్జ్ అనేది ఈ డైరెక్షన్లో వాటర్ డిశ్చార్జ్ జరుగుతుంది. సో ఇక్కడ టర్బైన్ రొటేట్ అవ్వడం, ఈ టర్బైన్కి అటాచ్ అయిన జనరేటర్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే జనరేటర్ స్టార్ట్ అయిందో ఈ జనరేటర్ లోపల మనకి మెయిన్గా రోటర్, స్టార్టర్ అనే పార్ట్స్ ఈ కన్స్ట్రక్షన్ వలన ఇక్కడ లోపల యూజ్ చేసే ఇండక్షన్ మోటార్స్ వలన ఈ మెకానికల్ ఎనర్జీ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీ అనేది ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నుంచి పవర్ లైన్స్కి సప్లై చేయడం జరుగుతుంది. సో ద మెకానికల్ ఎనర్జీ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ the turbine is then converted to electrical energy using magnetic fields. Water flowing through a stream enters the forebay through a canal. After this, the water flows through the penstock to the turbine and the generator unit where electricity is generated. ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ అనేది ఈ పెన్ స్టాక్ నుంచి టర్బైన్కి రీచ్ అవుతుంది. ఈ టర్బైన్ రన్ అవ్వడం స్టార్ట్ అవ్వడం వలన దీనికి అటాచ్ అయిన జనరేటర్ యూనిట్ అనేది స్టార్ట్ అయ్యి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ద ఎలక్ట్రిసిటీ ఈజ్ దెన్ ట్రాన్స్మిటెడ్ టు ద పాయింట్ ఆఫ్ యూస్ వయా ద ట్రాన్స్మిషన్ సిస్టమ్. ఈ ఎలక్ట్రిసిటీ అనేది ట్రాన్స్మిషన్ సిస్టమ్కి ఈ విధంగా సప్లై చేయడం జరుగుతుంది హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ నుంచి. మైక్రో హైడ్రో పవర్ సిస్టమ్. మైక్రో హైడ్రో పవర్ కెన్ బి one of the most simple renewable energy. Micro hydro power systems usually generate up to 100 kilowatts of electricity. Most of the hydro power systems used by small business owners including farmers and etc. ఇక్కడ మైక్రో హైడ్రో పవర్ సిస్టమ్స్ని యూజ్ చేసి 100 కిలోవాట్స్ వరకు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు. ఇది స్మాల్ బిజినెస్ ఓనర్స్ అలాగే ఫార్మర్స్
ఇలాగా తక్కువ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకునే పర్పస్కి యూజ్ చేస్తారు. బట్ ఏ 10 kilowatts micro hydropower system generally can provide enough power for a large home, a small resort or a small farm. 10 kilowatts ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే మైక్రో హైడ్రో పవర్ సిస్టమ్స్ని లార్జ్ హౌసెస్కి అలాగే స్మాల్ రిసార్ట్ ఆర్ స్మాల్ ఫార్మ్స్కి యూజ్ చేస్తారు. ఏ మైక్రో హైడ్రో పవర్ సిస్టమ్ నీడ్స్ ఏ టర్బైన్ పంప్ ఆర్ వాటర్ వీల్ టు ట్రాన్స్ఫార్మ్ ద ఎనర్జీ ఆఫ్ ఫ్లోయింగ్ వాటర్ ఇంటూ రొటేషనల్ ఎనర్జీ విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఈ మైక్రో హైడ్రో పవర్ సిస్టమ్స్లోని టర్బైన్స్, పంపు ఆర్ వాటర్ వీల్ ఇవి కంపల్సరీగా అరేంజ్ అయి ఉండాలి. వీటి వలన అక్కడ ఫ్లో అయ్యే వాటర్ అనేది రొటేషనల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ రొటేషనల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైక్రో హైడ్రో పవర్ సిస్టమ్స్లోని బేసిక్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటున్నాయంటే వాటర్ కన్వేయన్స్, అంటే వాటర్ ఇక్కడ క్యానల్ నుంచి తీసుకుంటున్నాము. ఇక్కడ ఇంటేక్, ఈ క్యానల్ నుంచి గ్యాదర్ అయిన ఈ స్టోరేజ్ని 4 అంటున్నాము. ఈ స్టోరేజ్ నుంచి వచ్చే ఈ పైప్ లైన్, ఈ వే ఆఫ్ వాటర్ ఫ్లోయింగ్ పైప్ లైన్ని పెన్ స్టాక్ అంటున్నాము. ఈ పెన్ స్టాక్ నుంచి ఫ్లో అయ్యే వాటర్ అనేది ఇక్కడ టర్బైన్ని కొలైడ్ చేయడం వలన ఈ టర్బైన్ రొటేట్ అవుతుంది. సో ఈ వాటర్ టర్బైన్ని రొటేట్ చేసి పెన్ స్టాక్ యొక్క పైప్ లైన్ నుంచి రివర్లోకి ఇలాగ అవుట్ సైడ్ డిశ్చార్జ్ అయిపోతూ ఉంటుంది. ఈ టర్బైన్ ఎప్పుడైతే రొటేట్ అయిందో ఈ రొటేషనల్ ఎనర్జీ వలన ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆల్టర్నేటర్ ఆర్ జనరేటర్ ట్రాన్స్ఫార్మ్స్ ద రొటేషనల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఈ జనరేటర్ రొటేషనల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ట్రాన్స్ఫర్ చేస్తుంది, అంటే కన్వర్ట్ చేస్తుంది. అలాగే ఈ పవర్ హౌస్లోని రెగ్యులేటర్స్ యూజ్ చేస్తారు. ఈ రెగ్యులేటర్స్ కంట్రోల్స్ ద జనరేటర్, అంటే దీని నుంచి ప్రొడ్యూస్ అయ్యే పవర్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. వైరింగ్, ఈ పవర్ హౌస్లో ప్రొడ్యూస్ అయిన, అంటే జనరేటర్ ద్వారా ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రిసిటీని ఈ వైరింగ్ ద్వారా డెలివర్ చేస్తారు. ఈ మైక్రో హైడ్రో పవర్ సిస్టమ్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రిసిటీ అనేది మినీ స్మాల్ హైడ్రో పవర్ సిస్టమ్స్ కన్నా ఈ మైక్రో హైడ్రో పవర్ సిస్టమ్స్ని యూజ్ చేసి స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. అంటే మినీ అండ్ స్మాల్ హైడ్రో పవర్ సిస్టమ్స్తో కంపేర్ చేస్తే మైక్రో హైడ్రో పవర్ సిస్టమ్స్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిసిటీ అనేది తక్కువగా ఉంటుంది. మినీ హైడ్రో పవర్ సిస్టమ్, మినీ అండ్ మైక్రో హైడ్రో పవర్ ఇన్స్టలేషన్స్ ఆర్ వెరీ సిమిలర్ టు ద స్మాల్ స్కేల్ హైడ్రో పవర్. ఈ స్మాల్ స్కేల్ హైడ్రో పవర్, మినీ అండ్ మైక్రో హైడ్రో పవర్ సిస్టమ్స్ అన్నీ కూడా వీటి యొక్క ప్లాంట్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఒకేలా ఉంటుంది, అలాగే సింపుల్గా ఉంటుంది కన్స్ట్రక్షన్ కూడా. దే ఆల్సో లో కాస్ట్ ఆఫ్ ఇన్స్టలేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అండ్ వెరీ లిటిల్, ఓన్లీ దట్ దేర్ పవర్ ఈజ్ మచ్ లోవర్ దెన్ ద స్మాల్ స్కేల్ హైడ్రో. వీటి యొక్క కన్స్ట్రక్షన్ సిమిలర్గా ఉంటున్నాయి. అలాగే స్మాల్ స్కేల్ హైడ్రో పవర్ కన్నా మినీ హైడ్రో పవర్కి అలాగే మైక్రో హైడ్రో పవర్ సిస్టమ్స్ ప్రొడ్యూస్ చేసే పవర్ అనేది తక్కువగా ఉంటుంది స్మాల్ స్కేల్ హైడ్రో పవర్ సిస్టమ్స్తో కంపేర్ చేస్తే. ద మినీ హైడ్రో పవర్ హ్యాస్ ఏ కెపాసిటీ బిట్వీన్ 100 and 500 kilowatt, while the micro hydro power installation has a capacity less than 100 kilowatts. మినీ హైడ్రో పవర్ యొక్క కెపాసిటీ అనేది 100 నుంచి 500 కిలోవాట్స్ వరకు ప్రొడ్యూస్ చేయగలదు ఎలక్ట్రిసిటీని. సపోజ్ మైక్రో హైడ్రో పవర్ కనుక తీసుకుంటే దాని యొక్క ఇన్స్టలేషన్ బట్టి దాని యొక్క కెపాసిటీ అనేది, మైక్రో హైడ్రో పవర్ సిస్టమ్స్ యొక్క కెపాసిటీ అనేది 100 కిలోవాట్స్ కన్నా తక్కువగా ఉంటుంది. మినీ హైడ్రో పవర్ సిస్టమ్ ఇక్కడ మనం డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టోరేజ్ ట్యాంక్కి ఇక్కడ గేట్స్ అనేవి అరేంజ్ అయి ఉంటున్నాయి. దీన్ని హెడ్ వాటర్ అంటున్నాం, అంటే వాటర్ లెవెల్ యొక్క హైట్. ఎప్పుడైతే ఇక్కడ గేట్ని ఓపెన్ చేశారో ఈ స్టోరేజ్ ట్యాంక్ నుంచి, ఈ గేట్ నుంచి వాటర్ అనేది పెన్ స్టాక్
ద్వారా ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాల్వ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. నెంబర్ 3తో ఇండికేట్ చేస్తున్నారు ఇక్కడ డయాగ్రామ్లోని. ఈ ఇన్లెట్ వాల్వ్ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఇక్కడ టర్బైన్ని కొలైడ్ చేసి ఈ టర్బైన్ నుంచి వాటర్ యొక్క డిశ్చార్జ్ ఈ డైరెక్షన్లో ఫ్లో అయిపోతూ ఉంటుంది. ఈ వాటర్ ఫ్లో అయ్యే ప్రాసెస్లోని టర్బైన్ రొటేట్ అవ్వడం, ఈ టర్బైన్కి అటాచ్ అయిన ఇక్కడ జనరేటర్ రొటేట్ అవుతుంది. ఈ జనరేటర్కి ఇక్కడ ఆటోమేషన్, కంట్రోల్, ప్రొటెక్షన్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఈ సిస్టమ్స్ అలాగే ఇక్కడ వోల్టేజ్ స్విచ్ గేర్ కూడా అరేంజ్ అయి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే జనరేటర్ స్టార్ట్ అయిందో ఈ పవర్ అనేది ఇక్కడ పవర్ ట్రాన్స్ఫార్మర్కి పాస్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హై వోల్టేజ్ స్విచ్ గేర్ అనేది అరేంజ్ అయి ఉంటుంది. ఫైనల్గా పవర్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఈ ట్రాన్స్మిషన్స్ లైన్స్ ద్వారా సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. హైడ్రో పవర్ జనరేషన్ అడ్వాంటేజెస్: నో ఫ్యూయల్ ఛార్జ్, లెస్ సూపర్వైజింగ్ ఛార్జ్ ఈజ్ రిక్వైర్డ్, ప్లాంట్ ఈజ్ హైలీ రియలబుల్, మెయింటెనెన్స్ ఛార్జ్ ఈజ్ లెస్. ఎటువంటి ఫ్యూయల్ ఛార్జ్ ఉండదు, అలాగే లెస్ సూపర్వైజింగ్ ఛార్జ్ అనేది కన్సిడర్స్ అయి ఉంటుంది. ప్లాంట్ అనేది హై ఎఫెక్టివ్గా ఉంటుంది. మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి తక్కువగా ఉంటాయి. లో రన్నింగ్ కాస్ట్, ప్లాంట్ ఎఫిషియన్సీ డస్ నాట్ చేంజ్ విత్ ఏజ్, నో ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ రిక్వైర్డ్, నో యాష్ ఆర్ ఫ్లూ గ్యాస్ ప్రాబ్లం. రన్నింగ్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ప్లాంట్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఏజ్తో డిపెండ్ అయి ఉండదు. నో ఫ్యూయల్ ట్రాన్స్పోర్టేషన్ రిక్వైర్డ్, ఎటువంటి ఫ్యూయల్ అనేది కన్సిడర్స్ అయి ఉండక్కర్లేదు ట్రాన్స్పోర్టేషన్కి కూడా. అలాగే ఫ్లూ గ్యాస్ ప్రాబ్లం ఉండదు, యాష్ ప్రాబ్లం ఉండదు. ఫ్లూ గ్యాస్ అంటే ఎక్స్హాట్ గ్యాస్ అనొచ్చు. ఇక్కడ ప్లాంట్ రన్నింగ్ జరుగుతున్న ప్రాసెస్లోని ఎటువంటి యాష్ అనేది ఫామ్ అవ్వదు. అలాగే ఫ్లూ గ్యాసెస్ అంటే ఎక్స్హాట్ గ్యాసెస్ని రిలీజ్ చేయదు. ఫ్లడ్ కంట్రోల్, ఇరిగేషన్, వరదల నుంచి కంట్రోల్ చేస్తుంది. అలాగే వాటర్ రిసోర్సెస్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. డిసడ్వాంటేజెస్: హై ఇనీషియల్ కాస్ట్ ఆఫ్ ప్లాంట్, టేక్ ఏ లాంగ్ టైమ్ ఫర్ కన్స్ట్రక్షన్, లార్జ్ ఏరియా ఈజ్ రిక్వైర్డ్. హైడ్రో పవర్ ప్లాంట్ యొక్క కాస్ట్ అనేది హైగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ ఏరియాని ఆక్యుపై చేస్తాయి. ఇట్ ఎఫెక్ట్స్ అక్వాటిక్ ఆర్గానిజమ్స్. ఈ హైడ్రో పవర్ ప్లాంట్స్ ఉన్న ఏరియాలోని ఉన్న ఫిషెస్, ఈ అక్వాటిక్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. రీలొకేషన్: ఈ పవర్ ప్లాంట్ లోపల ఏవైనా పార్ట్స్ని రీప్లేస్ చేయాలన్నా కూడా డిఫికల్ట్గా ఉంటుంది. ఏ పార్ట్ని కూడా రిమూవ్ చేసి మళ్ళీ రీప్లేస్ చేసే ప్రాసెస్కి ఇబ్బందిగా ఉంటుంది. ట్రాన్స్మిషన్ లాసెస్: ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ హిల్లీ ఏరియా అండ్ ఇట్స్ ఫార్ అవే ఫ్రమ్ లోడ్ సెంటర్, రీజన్ ఫర్ ట్రాన్స్మిషన్ లైన్ లాసెస్. ఈ ప్లాంట్స్ అనేవి హిల్లీ ఏరియాలో ఉండడం వలన, అలాగే లోడ్ సెంటర్కి చాలా దూరంలో ఉండడం వలన ఈ ట్రాన్స్మిషన్ లైన్ లాసెస్ అనేవి జరుగుతున్నాయి. హైడ్రో పవర్ స్టేషన్ డిపెండ్స్ ఆన్ రెయిన్ అండ్ ఇట్ ఈస్ డిఫికల్టీ టు ఆపరేట్ ద హైడ్రో పవర్ స్టేషన్ డ్యూరింగ్ సమ్మర్. ఈ హైడ్రో పవర్ స్టేషన్స్ అనేవి రెయిన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అలాగే సమ్మర్లోని వీటిని ఆపరేట్ చేయడం కూడా డిఫికల్ట్గా ఉంటుంది. హైడ్రాలజీ: ఏ సైన్స్ డీలింగ్ విత్ ద ప్రాపర్టీస్, డిస్ట్రిబ్యూషన్ అండ్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ ఆన్ అండ్ బిలో ద ఎర్త్ సర్ఫేస్ and in the atmosphere. Hydrology provides guidance for undergoing proper planning and management of water resources. ఎర్త్ సర్ఫేస్ మీద అట్మాస్ఫియర్లోని వాటర్ యొక్క రిసోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది హైడ్రాలజీ. ఈ హైడ్రాలజీ క్యాలిక్యులేట్స్ రెయిన్ఫాల్, సర్ఫేస్ రన్ ఆఫ్ అండ్ ప్రెసిపిటేషన్. రెయిన్ఫాల్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, అలాగే సర్ఫేస్ మీద ఉండే ఫ్లోని, ప్రెసిపిటేషన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తాము హైడ్రాలజీ ద్వారా. ఇట్ డిటర్మైన్స్ ద వాటర్ బ్యాలెన్స్ ఫర్ ఏ పర్టికులర్ రీజియన్. ఒక పర్టికులర్ రీజియన్లోని ఉండే వాటర్ యొక్క క్వాంటిటీని అంటే వాటర్ బ్యాలెన్స్ని డిటర్మైన్ చేయడం జరుగుతుంది. మిటిగేట్స్ అండ్ ప్రిడిక్ట్స్ ఫ్లడ్, ల్యాండ్ స్లైడ్ అండ్ డ్రాఫ్ట్ రిస్క్ ఇన్ ద రీజియన్. ఒక పర్టికులర్ రీజియన్లోని వరదల నుండి, అలాగే ల్యాండ్ స్లైడ్ కొండ చర్యలు, డ్రాఫ్ట్ రిస్క్ కరువు ప్రమాదాల నుంచి కూడా తగ్గించడానికి ఈ హైడ్రాలజీ కాన్సెప్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. హైడ్రాలజీ సైకిల్ని అబ్జర్వ్ చేస్తే ఎర్త్ సర్ఫేస్ మీద ఉండే ట్రీస్, ప్లాంట్స్ కూడా
వాటి యొక్క రూట్స్ నుంచి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. ఈ అబ్జర్వ్ చేసిన వాటర్ రూట్స్ నుంచి లీవ్స్ వరకు పాస్ అవుతున్నాయి. సన్ రేడియేషన్ వలన అట్మాస్ఫియర్ హీట్ అవ్వడం వలన, అలాగే ఈ అబ్జర్వ్ చేసుకున్న వాటర్ అనేది ప్లాంట్స్ లోపల రూట్స్ నుంచి లీవ్స్ వరకు పాస్ అవుతున్నాయి. ఈ లీవ్స్ నుంచి వాటర్ వేపర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ ప్రాసెస్నే ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ అంటాము. సో ఈ డైరెక్షన్లోని వాటర్ వేపర్స్ అనేవి ఫ్లో అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం రివర్, ఓషన్, అలాగే సీ సర్ఫేసెస్ మీద కూడా వాటర్ యొక్క వేపర్స్ అనేవి ఆర్ ఎవాపరేషన్ అనేది జరగడం వలన ఇక్కడ నుంచి కూడా ఈ వేపర్స్ అనేవి ఈ డైరెక్షన్లో ఫామ్ అవుతున్నాయి. ఈ వేపర్స్ వలన ఇక్కడ కండెన్సేషన్ అనేది జరుగుతుంది, క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఈ క్లౌడ్స్ వలన ఇక్కడ ప్రెసిపిటేషన్ ఫామ్ అయ్యి అంటే రెయిన్ఫాల్ జరుగుతుంది. ఈ ప్రెసిపిటేషన్ వలన, ఈ రెయిన్ఫాల్ జరగడం వలన ఇక్కడ ఉన్న స్నో మౌంటైన్స్ అనేవి మెల్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ మెల్ట్ అయిన వాటరు అలాగే రెయిన్ఫాల్ అయిన వాటరు ఈ రెండు కూడా ఈ రివర్స్లోని ఓషన్స్లోని ఫ్లో అవడం వలన సర్ఫేస్ మీద ఉండే ఫ్లో అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈ రెయిన్ఫాల్ వలన ఈ వాటర్ అనేది అక్కడ ఉండే ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి కొంత భాగం లోపల వరకు అవి అబ్జర్వ్ చేసుకోవడం వలన వాటర్ అనేది అక్కడ ఉన్న మట్టితో కలిసి ఇన్ఫిల్ట్రేషన్ ఇంటూ గ్రౌండ్ వాటర్ అంటే గ్రౌండ్ వాటర్గా అక్కడ ఫామ్ అవడం జరుగుతుంది. ఈ రెయిన్ఫాల్ అయిన ఈ వాటర్నే గ్రౌండ్ వాటర్ అంటున్నాము. దీన్నే మనం ఫ్రెష్ వాటర్ అని కూడా అంటాము. ఈ గ్రౌండ్ వాటర్ యొక్క సర్క్యులేషన్ ఎలా ఉంటుందంటే రెయిన్ఫాల్ అయిన వాటర్ అనేది అక్కడ ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద ఉన్న మట్టితోని వాటితోని కలిసిపోయి కొంత భాగం వరకు ఆ వాటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్ అయిన వాటర్ అనేది ఈ హారిజంటల్ డైరెక్షన్లోని ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లోని ఇక్కడ నుంచి ప్లాంట్స్ అనేవి తీసుకోవడం జరుగుతున్నాయి. అగైన్ ప్లాంట్స్ నుంచి ట్రాన్స్పిరేషన్ అండ్ వాటర్ యొక్క సర్ఫేస్ లెవెల్ నుంచి కూడా ఎవాపరేషన్ జరుగుతూ ఉంటుంది. అంటే సీ, ఓషన్, రివర్స్ ఈ ప్లేసెస్ నుంచి వచ్చే వాటర్ యొక్క ఎవాపరేషన్ వలన కూడా ఈ కండెన్సేషన్ జరుగుతుంది. ఈ కండెన్సేషన్ నుంచి ప్రెసిపిటేషన్ ఫామ్ అవుతుంది. ప్రెసిపిటేషన్ నుంచి అగైన్ సర్ఫేస్ రన్ ఆఫ్, గ్రౌండ్ వాటర్ ఫామ్ అవడం, ఈ విధంగా వాటర్ యొక్క సర్క్యులేషన్ అనేది మన అట్మాస్ఫియర్లో జరుగుతుంది. ఈ గ్రౌండ్ వాటర్నే మనం ప్యూర్ వాటర్ అంటున్నాము. 95% కంట్రీస్ అన్నీ కూడా ఈ గ్రౌండ్ వాటర్నే డ్రింకింగ్ వాటర్గా కూడా యూజ్ చేస్తున్నారు.